సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. మూలవాక్యంలో కన్న తల్లి అయిన మరీ చెప్తున్న మాట నేను చెప్పింది కాదర్రా, ఆయన చెప్పునది జయుడి. యేసు చెప్పినది జయుడి. ఆయనే దేవాది దేవుడు. ఆ దేవాది దేవుడు ఎన్నో చెప్పాడు, కానీ ఈ రాత్రి 5 విషయాలు చెప్తాను ప్రియులరా, నువ్వు చేస్తేనే ఆశీర్వాదం. అది ఆయన చెప్పునది చేయుడి. నెంబర్ 1, ఆయన ఏం చెప్పాడు దేవాది దేవుడు? 5 వ్యక్తులను చూపిస్తాను, 5 విషయాలు చూపిస్తాను. చెప్పింది చేస్తేనే దీవెన ఈ రాత్రి. ఆమెనంటారా బిగ్గరగా? ఆమెనంటారా బిగ్గరగా? మొట్టమొదటి విషయం నిర్గమాకాండం 14వ అధ్యాయం. మనందరికీ పరిచయం, మొదటి రోజు విన్నాను. దాంట్లో నుంచి ఒక నూతనమైన మాట మీ ముందు ఉంచుతాను ప్రియులారా. నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదామండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చేతులను బాగిద్ది బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఆయన చెప్పునది చేయుడి. దేవాది దేవుడు చెప్పునది చేయుడు. ఇప్పుడు దేవాది దేవుడు ఎర్ర సముద్రము దగ్గర నిలబడిన మోషేతో ఏం చెప్తున్నాడు తెలుసా? మోషే, ఆ సముద్రం 2 పాయలు అవ్వాలంటే నువ్వు నేను చెప్పేది చేయాలి అబ్బాయి. మోషే, నువ్వు నేను చెప్పేది చేయాలి. ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్న కర్ర చాపమన్నాడండి. అనండి, చేతిలో ఉన్న కర్ర చాపమన్నాడు. ప్రియులరా, ఇక్కడ చాలా జాగ్రత్త వినాలి. ఏ చేతిలో ఉన్న కర్ర మోషే చాపకపోతే 2 పాయలు చేయలేడా దేవుడండి? జాగ్రత్తగా వినాలి. దేవుడు కార్యం చెయ్యాలంటే నువ్వు ముందు కార్యం చేయుదువుగాక. అందుకే మీరు ముందు ఆయన దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ఆమెనండి బిగ్గరగా. అడుగుడి ముందు, అప్పుడు ఆయన మీకేం చేస్తాడు? ఇస్తాడు. మీరు ముందు వెతకండి, అప్పుడు మీకేమవుతాయి? దొరుకుతాయి. ముందు మీరు తట్టండి, అప్పుడు మీకేం పడతాయి? తీయబడతాయి. ప్రియులారా, నువ్వు కార్యం చెయ్యిందే దేవుడు కార్యం చెయ్యడు. తల్లి వినాలి జాగ్రత్తగా. నువ్వు చెయ్యిందే దేవుడు ఏమి చేయడో. అదే మాట మనకిష్టమైన మరియమ్మ గారు చెప్తున్నారు. ఇదిగో ఆయన చెప్పింది చేయండిరా ఈ రాత్రి. ఆయన చెప్పింది చేయండి, నేను చెప్పింది చేయడం కాదు. ఆయన ఏం చెప్తాడో అదిగో దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? మోషే, ఎందుకలా నిలబడ్డావు? నీ చేతిలో కర్ర ఉంది, కర్ర తీసి ఆ సముద్రం మీద ఏం చేయమన్నాడండి? చాపో. కర్ర చాపకపోతే దేవుడు చేయడం? సముద్రం 2 పాయలు చేసిన ఆయనకి కర్ర చాపమంటాం ఎందుకండి అని అంటే, నువ్వు చేస్తేనే దేవుడు ఏదైనా చేయగలడు. ఆమెనంటే బిగ్గరగా. దేవుడు సముద్రాన్ని తనంతట తాను విడదీయగలడు. కానీ దేవుడు క్రియ చెయ్యాలంటే మనిషిగా నువ్వు కర్ర చాపాలండి. నువ్వు చెయ్యి చాపాలి. నీ చెయ్యి ముడుచుకోవడానికి వీల్లేదు. ఇక నా చెయ్యి ఇలాగ పెట్టుకుంటానండి, నాకు మాత్రం అన్నీ తెరవాలి, ధననిధి తెరవాలి, బ్యాంకు బ్యాలెన్స్ తెరవాలి, అబ్బా పెట్టెలు తెరవాలి, వెండి తెరవాలి, బంగారు తెరవాలి. ఆశ అంటారు దీన్ని, కానీ నేనంటాను దురాశ అంటాను. తల్లి ఏం బాధపడబాకండి. అంతేనా తల్లి? కర్ర తీసి దాని వైపు చాపో. ఒట్టొట్టటికి కర్రలు ఏం తెస్తారో మనోళ్ళు.
పాము వచ్చింది అనుకోండి, రాలేదు అక్కడికి భయపడబాకండి. అమ్మో పారు అర్ర అమ్మో పాము అన్నావు అనుకో, పెద్దోళ్ళు అంటారు, రే ముందు కర్ర తీసుకో అంటాడు. ఏమంటాడు? కర్ర తీసుకో అని అంటాడు. కర్ర తీసుకుంటేనే అదేమవ్వాలా? నువ్వు కర్ర తీసుకుంటేనే పైన ప్రయత్నం. ఆయన అంటాడు, కొట్టడానికి నా బిడ్డ రెడీగా ఉన్నాడు కనుక మీరు సాతాను శిరస్సును ఏం చేస్తారు? చితక త్రొక్కుతారు. మరి దేవుడు నీ జీవితంలో పాయలు చేయాలండి. సముద్రాలు, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు పాయలు చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసా తల్లి? నీ చేతులు ముడుచుకోబాకు దయచేసి. నీ చేతులు ముడుచుకోవడానికి ఛాన్స్ లేదు. నీ చేతులు చాపుదువుగాక. అదిగో మోషే చేసిన పని అదే. ప్రభువా, ఈ ఎర్ర సముద్రం పాయలు అవ్వాలి, లక్షల మంది ప్రజలు సణుగులు పోవాలి, వాళ్ళు ఆనందించాలి అని అంటే నేనేం చేయాలో తెలుసా? నా చెయ్యి చాపాలి. కర్ర పట్టుకున్న చెయ్యి చాపాలి. నీ చేతిలో ఏముందో చాపు, బిగపట్టబాకు దయచేసి. నీ చేతిలో ఏముందో చాపు. దేవుని కోసం, దేవుని పని కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలడు. కానీ అక్కడ మోషే కర్ర చాస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. చప్పలు కొట్టండి, బిగ్గరగా 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 చప్పలు కొట్టాలండి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. 10th క్లాస్ పరీక్షలకి సిద్ధపడుతున్నారు పిల్లల. పరీక్ష రాస్తేనే ఏమవుతారండి వాళ్ళు? హలో, పాస్ అవుతారు. ప్రభువా, సంవత్సరం అంతా చదివేళ్ళ ప్రభువా, నా చదువు నీకు తెలీదా? అసలు నువ్వు అద్భుతాలు చేయగలిగింది దేవుడు కాదు ప్రభువా. అసలు నేను ఎందుకు రాయాలి ప్రభువా? నువ్వు ఉన్నావని నిరూపించుకో ప్రభువా. నేను మాత్రం రాయను ప్రభువా, నేను పాస్ అవ్వాలి ప్రభువా అన్నావు అనుకో, ఏమనాలి నిన్నప్పుడు? అదిగో నువ్వే అంటున్నావమ్మా మీ అమ్మాయిని, మూర్ఖురాలివే నువ్వు, ఎంత తెలివి దొక్కుదానివే. మరి ఈ సంగతి తెలిసిన దానివి అదిగో మరియే చెప్తుంది, నాయన నీతో చెప్పినది చెయ్యండి అని అన్నావు. నీ జీవితంలో సమస్యలు పోవాలంటే మరి చెయ్యి చాపాలన్న సంగతి నీకు తెలీదా అమ్మా? హలో, నీకు తెలీదా బ్రదర్? నీ జీవితంలో నీ బిడ్డ పరీక్ష రాస్తేనే పాస్ అవుతాడన్న సంగతి తెలిసి నేను రాయనంటే ఇది మూర్ఖత్వం, చాదస్తం అని అంటున్నావే. దేవుడు మరి పరీక్షలో పాస్ అవ్వాలంటే ఆ బిడ్డే చెయ్యి చాచి పెన్ను పట్టుకొని రాయాలి. నీ జీవితంలో సమస్యలు పోవాలంటే నువ్వు చెయ్యి చాపాలని నీకు తెలీదా? ఈ రాత్రి కర్ర పట్టుకున్న చెయ్యి చాపుదువుగాక. అందుకే మన మూలవాక్యంలో మరి అంటది పరిచారకులతో, ఆయన మీతో చెప్పునది చెయ్యి. ఈ రాత్రి ప్రియులరా, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు విడగొట్టబడి 2 పాయలవి, దాంట్లో నువ్వు ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళాలంటే ముందు నువ్వు ఏం చాపాలి? అందరూ అనండి, ఏం చాపాలి? బిగ్గరగా చెప్పండి, ఏం చాపాలి? ఈ రాత్రి నేను చెయ్యి చాపుదును గాక. ఈ రాత్రి నా క్రియ నేను చెయ్యుదును గాక. నేను చేస్తేనే ఆయన ఏదైనా విడదీయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు అడిగితేనే ఇస్తాడు, అంతేగాని ఇవ్వడానికి బలవంతంగా తీసుకో అండవు. నువ్వు వెతికితేనే తీస్తాడు, నువ్వు తడితేనే తీస్తాడు, నువ్వు వస్తేనే మాట్లాడతాడు, నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తాడు, నువ్వు ముందు వస్తేనే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అద్భుతాలు జరగాలి అని అంటే ప్రియులరా, లేకపోతే చెయ్యడా అండి? చేస్తాడండి, చేస్తాడు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా ఏం కురిపిస్తాడండి? వర్షాన్ని కురిపిస్తాడు. కానీ ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనం అండి? అది నీకు చక్కగా ఉపయోగపడాలంటే చెయ్యి చాపి వర్షాన్ని పట్టుకోవాలి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే మోషేలాగా నువ్వు కర్ర చాపి తీరాల్సిందే, లేకపోతే నీ జీవితంలో సమస్యలు పోవు ప్రియులరా. ఆయన మీతో చెప్పునది చేయుడి. 2వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. 5 విషయాల్లో 2వ విషయం ఆయన ఏం చెప్తున్నాడండి? యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చారండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్పునది చేయుడి. ఏంటి ప్రభువా, ఏం చెప్తావు నువ్వు? యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతారా అమ్మా? యోహాను 6:9, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో. చేతులుండి బాగితే బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. ఇలాగే దేవుని దాసులు దాసురాలు మీటింగ్స్ మనకు 3 రోజులు పెట్టినట్టుగా యేసుప్రభు వారు కూడా 3 రోజులు చక్కగా వారిని కొండ మీద పెట్టేసి చక్కగా 3 రోజులు బోధ చేశాడండి. అయితే వెళ్ళేటప్పుడు నీరసీలు పడిపోతారేమోనయ్యా, కనుక ఆత్మీకంగా ఆహారం తిన్నారు, శారీరకంగా కూడా వీళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా. మరి ఏంటి ఎలాగనంటే శిష్యులు అన్నారట, ఏంటి ప్రభు అసలుకి లెక్కేస్తుంటే 5,000 మంది ఉన్నారు, పిల్లలు వృద్ధులు కాకుండా ఇంతమందికి పెట్టాలంటే ఏముంది మన దగ్గర? అయినా ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి
వెళ్ళిపోయి తీసుకొచ్చి చేయాలన్నా కూడా చాలా ప్రాబ్లం అయ్యి అనగానే అలా కాదు ఎవరి దగ్గర ఏమన్నా ఉందేమో ముందు పట్టరండి బాగా ఆలోచించారు. ఎవరు ఇవ్వంది ఏం చేయలేడా అండి? అప్పుడు శిష్యులు వెతకడం మొదలు పెట్టారట. ఏరా నీ దగ్గర ఏముందా? ఏమ్మా నీ దగ్గర ఏమన్నా? ఎవరి దగ్గర ఏమి లేదండి. కానీ ఒక చిన్న పిల్లోడి ప్రియులరా, బహుశా నేను ఇలాగ అనుకుంటున్నాను, 3 రోజులు యేసయ్య బోధ వినటానికి వెళ్తున్నావు కనుక 3 రోజులు అక్కడ ఏం పెడతారో పెట్టరో తెలియదు కనుక ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 3 రోజులు పెట్టుకొని తినరా అని వాళ్ళ అమ్మగారు ఇచ్చుంటారు ప్రియులరా. కానీ వాటితో అక్కడికి రాలా చిన్నోడికి యేసుప్రభు మాటల కడుపు నింపేశాయి. చప్పట్లు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. కానీ ఆఖరికి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలే. ఆ పిల్లోడు అన్నాడట, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అనగా యేసుప్రభు అన్నాడట, అవి పట్టురండి ముందు, అవి పట్టురండి అంటే పట్టుకొచ్చిన శిష్యులు అంటున్నారట, ఏంటి ప్రభు ఇన్ని వేల మంది ఉంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది వరకు పెడతామంటే ఇవి చాలని 5 రొట్టెలు 2 చిన్న చేపలు చిన్నవాని దగ్గర తీసుకొని యేసుప్రభు చేసిన పని ఏంటో తెలుసా? ఆకాశము తట్టుకు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. 5,000 మందికి సరిపోగా ఇంకా 12 గంపలు మిగిలాయి. కొట్టు చప్పళ్ళు కూడా బిగ్గరగా తిన్నామని. అమ్మ వినండి, నీ జీవితంలో నీ కాపురంలో అంతా ఇరుకైపోయిందా? నన్ను మాట్లాడివ్వండి దయచేసి. ఒకరోజు సమృద్ధికరమైన ఆహారం ఉంటే ఇంకో రోజు సమృద్ధికర లేని పస్తులు ఉండగలిగిన పరిస్థితిలో ఉన్నావా? ఒకవేళ చాలని పరిస్థితుల్లో ఉన్నావా? భర్త కడుపు నిండా తింటే చిన్నదానికి కొంచెం కడుపు నిండినట్లేదా? పిల్లలు కడుపు నిండా తింటుంటే తల్లిగా నువ్వే పస్తులు ఉండాల్సి వస్తుందా? భర్తకు కూడా కొంచెం పెట్టి నువ్వు కూడా కొంచెం షేర్ చేసుకోవాల్సి వస్తుందా? సరిపోయినంత సమృద్ధిగా తినంగా ఇంకా మిగిలేటట్టే దేవుని ఉద్దేశం, కానీ తడువుకునేటట్టు కాదు. నా చేతులు జోడించి మనం చేస్తాను, వినండి ప్రియులరా. ఆయన ఏది చేసినా నిండి పొర్లి పారేటట్టే చేస్తాడు. ఆమె బిగ్గరగా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటాడు. దేవుడు సంతృప్తిగా పెట్టడమే కాకుండా ఇంకా మిగిలేటట్టు చేసే దేవుడు మన దేవుడు. ఆయన పేరు నజరుడైన యేసు. అందుకే ఆ సంగతి తెలుసు, ఎందుకంటే ఆమె కడుపుని పుట్టాడు ఈయన. ఎవరావిడ? మరి అంటుంది, కుమారుడి పరిస్థితి అంటే టాలెంట్ అంతా బాగా తెలుసు కనుక నేను కాదర్రా, నా మాట కాదర్రా, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు మీ దగ్గర ఏముందో నాకు ఇవ్వండి అంటున్నాడండి. మీ దగ్గర ఏముందో నాకు ఇవ్వండి అని అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నాను, తాత నా దగ్గర 5 రొట్టెలు చిన్న చేపలు ఉన్నాయి తాత అని ఇచ్చి ఉంటాడు వాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే ప్రియులరా, ఆ కొద్దిగుతోనే దేవుడు నేనంట ఇలాగ అనిపించింది ప్రియులరా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇగిపోతే ఆకాశం తట్టే ప్రభువా వీళ్ళందరికీ సరిపోయే రొట్టెలు దించయ్యా అంటే దించడా దేవుడు అండి? వీళ్ళందరికీ సరిపోయే చేపలు దించాయి అంటే మన్నాను కురిపించినట్టుగా ఆకాశపు ధాన్యం కురిపించడా అండి? కురిపిస్తాడు. కానీ అక్కడ నువ్విస్తేనే సరిపోతాయి. అక్కడ కొట్టు చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. రెండో పని ఏంటో తెలుసా? ఆ చిన్నవాడు తన దగ్గర ఉన్న వాటిని ఇస్తేనే అందరికీ సరిపోయి ఇంకా ఎన్ని గంపలు మిగిలాయండి? 12 గంపలు. అమ్మ నీ ఇంట్లో మిగులు ఉండును గాక, నీ ఇంట్లో ఇంకా మిగిలి ఉండును గాక, నీ ఇంట్లో తృప్తి ఉండును గాక. ఉండాలి అనంటే మరి ముందు నువ్వేం చేయాలి? మాట్లాడరే. ఏంటోనండి గుండె కలుక్కుమంది అంటారా? ఏంటంటే అదొక బాధ. ఇవ్వండి అని అంటాం కంటే ఓ పాస్టర్ గారు అండి ఏమయ్యా పొద్దుగోలు ఇవ్వండి అంటే ఆయన అన్నాడు ఇసుకు పుట్టి, లేకపోతే సావండి అన్నాడంట. హలో, మరి ఇవ్వండి అంటే నచ్చట్లా మీకు. కనుక ఇప్పుడు నేను ఒకటే మాట అంటే సావండి ఇదే మాట. వద్దులే మేము ఇస్తామని అంటున్నారు. మరి ఇవ్వండి. మరి మీరేం గొప్పగా అనుకుంటా, పెద్దోళ్ళ దగ్గర ఏమి లేదండి. చిన్నోడి దగ్గర దొరికినాయి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, నీ ఇంట్లో తృప్తి కలుగును గాక. తల్లి నీ ఇంట్లో మిగులును గాక, నీ ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండును గాక. అర్ధరాత్రి అయిన అపరాత్రి పలాని ఇంటికి వెళ్తే ఏది ఒకటి దొరుకుదు అనే ఒక మాట నీవు నిలబెట్టుదువు గాక. అది కావాలి అని అంటే అదిగో మరియే అంటది, ఆయన చెప్పునది చెయ్యండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ దగ్గర ఏముందో నాకు దాన్ని నేను ఆకాశపుకు తట్టుకు పైకి ఏం చేస్తానో తెలుసా? నేను ఆశీర్వదిస్తే అది చిన్నదైనా నువ్వు నాకు ఇచ్చింది, నువ్వు మళ్ళీ ఎన్ని గంపలు మోసుకెళ్తావో తెలుసా? నాకు అనిపించింది ఆ 12 గంపలు ఆ చిన్నోడు వాళ్ళ అమ్మ నాకు ఇచ్చి ఉంటాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ రాత్రి నుంచే 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీరు కూడా దేవునికి ఇచ్చుదురుగాక. అయ్యా రొట్టెలు మా దగ్గర లేవంటారా?
చేపలు మా దగ్గర లేవంటారా అంటే దాని అర్థం ఏంటంటే మీకు కలిగిందే మీరు ఇచ్చుదురుగాక. ఏదో నేను ధనం గురించి చెప్తున్నాను అపార్థం చేసుకోవద్దండి. అకార్డింగ్ ద బైబిల్ మీకు తృప్తి కలగాలంటే చిన్నోడు ఆయన ఇవ్వకపోతే దేవుడు చేయలేడా? హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన చేయగలడు. కానీ ఆయన చెయ్యాలంటే ముందు నువ్వు చెయ్యాలి. ముందు నువ్వు చెయ్యాలండి. ముందు నువ్వు చేస్తేనే ఆయన ఏదైనా చేయగలడు. అందుకే మరి అంటది ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఒక తల్లి అంటది, అయ్యా అయ్యా ప్రార్థన చేయండి అంటే, అమ్మ ఎవరి కోసం అంటే మా అబ్బాయి కోసం చేయాలని. అమ్మ ఏమైంది, ఏమన్నా వ్యాధి వచ్చిందా, చదువుతున్నాడా, పరీక్షలు రాస్తున్నాడా ఏంటి అని అంటే, ఇవన్నీ కాదండి వాడు నా మాట వింటలేదండి అంటుంది. ఏమింటలేదంట? నా మాట వింటల్లా. ఒక తల్లిగా నీ బిడ్డ మాట వినకపోతేనే, నువ్వు చెప్పింది చేయకపోతేనే అంత బాధపడిపోతున్నావు. అదిగో మరియు కూడా ఇదే అంటుంది. మరియు కూడా ఇదే అంటుంది, మా అబ్బాయి యేసుప్రభువు వారు చెప్పింది చేయండిరా. చేయకపోతే కన్న తల్లిగా నీకెంత బాధో, కన్న తండ్రిగా నీకెంత బాధో, దేవుడు కూడా బాధపడ్డా, మరియు కూడా బాధపడదా. పరిచారకులు ఒకవేళ మేము చేయమమ్మా ఆయన మాట ఏంటి నీ మాట వింటావు అన్నారు. నేను కాదురా బాబు, ఆయన చెప్పింది మాట చేయండి అంటే మేము చేయమంటే మరీకి ఎంత బాధ వేసేదో. నా కుమారుడు మాట వింటరా మీరు? ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులారా, మీ జీవితంలో తృప్తి కలగాలి అని అంటే ఆ చిన్నవాని వలె అడిగాడు మీ దగ్గర ఏముంది ఇచ్చే అంటే, ఈ రాత్రి మీకు కలిగిందే దేవుని కొరకు ఇచ్చుదురుగాక. నెంబర్ 3 ప్రియులరా, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఏంటి ప్రభువా? యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుదాము ప్రియులరా. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనంలో ఆయన ఏం చెప్పాడు చేయమని, చెప్పింది చేస్తే ఏం జరిగింది అక్కడ? యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 3వదిగా ప్రియులరా, యేసు ప్రభువుకు చాలా దగ్గర బంధం అండి. బేతనీయలో మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురికి బహుశా చుట్టరికం కూడా ఉందేమో అనుకుంటాను ప్రియులరా. ఆధ్యాత్మిక చుట్టరికం ఉంది. ఎప్పుడు ఆ ఊరు వచ్చినా ఆ ఇంటికి వెళ్ళందే యేసు ప్రభు వారు ఆ ఊరు దాటి వెళ్ళరు ప్రియులరు. అయితే ఆ ఇంట్లో విషాదం జరిగింది. యేసు ప్రభు రావటం లేట్ అయితే ఈ లోపు కొంచెం విషాదం జరిగింది. ఏంటంటే లాజరు అనే బ్రదర్ చచ్చిపోయాడు ప్రియులర్. యేసు ప్రభు వారు కబురు పంపినా కూడా రాలేకపోయారు. ఆయన తర్వాత చనిపోయిన 4 దినాలకు వచ్చాడు. ఏది ఎక్కడ పాతి పెట్టారు అని అంటే, పలానా చోట అంటే తీసుకొని వెళ్ళారు మార్తా, మరియా. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అబ్బాయి ఇక్కడ నిలబడి ఉన్న వారలారా, ఇక్కడ నిలబడి ఉన్న వారులారా, మీరు వెళ్ళిపోయి సమాధి మీద రాయి తీయండి అబ్బాయి ముందన్నారట. నాకు అనిపించింది, ఏ రాయి దిగిపోతే లాజరు రా అని పిలిచిన యేసయ్యకి రాయి వెళ్ళిపో అంటే వెళ్ళి అవతల పడదా అమ్మ? హలో అమ్మా, పడిద్ది. కానీ ఆయన అన్నాడు ఆ మాట? అనకుండా ఎవరికి చెప్పాడు? నువ్వేది రాయి ముందు. కూర్చున్న వారులారా, నిలబడిన వాళ్ళారా, చూస్తానికి వచ్చిన వాళ్ళ, వింటానికి వచ్చిన వాళ్ళారా, నేను లాజర్ని పిలుస్తానేం కాదన్న, కానీ నేను లాజర్ని పిలవాలంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? సమాధి మీద ఉన్న రాయి తీసేయి. నేను దీనిదే చేయవా ప్రభు? చేయను. ఎందుకో తెలుసా? నువ్వు చేయాల్సిన పని నువ్వు ఖచ్చితంగా చేయుదువుగాక. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయుదుగాక. ఏ రాయి ఉందో నువ్వు తీసేసేయి. ఈ రాత్రి దేవుని సన్నిధికి రావడానికి ఏ రాయి నీకు అడ్డుగా ఉందో, దేవుని సన్నిధికి ఇవ్వటానికి ఏ రాయి నీకు అడ్డుగా ఉందో, దేవుని సన్నిధిలో మోకరించడానికి ఏ రాయి నీకు అడ్డుగా ఉందో, అదిగో అండి. అందరు రాళ్ళు వేస్తున్నారండి ఒక ఆవిడ మీద. ఎవరి మీద? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మీద అందరు రాళ్ళు వేసి కొడుతున్నారట. యేసుప్రభు వారు దగ్గరికి తీసుకోరు. అయ్యా వ్యభిచారం చేసింది కనుక నువ్వేం చేస్తావు చేయి అనగానే, అప్పుడు యేసుప్రభు వారి వేలుతో ఏం చేస్తున్నాడండి? ఏదో రాస్తున్నాడట. ఏదో అంటే నువ్వు రాయేస్తున్నావు బాగానే ఉంది అబ్బాయి, వేసినోడు తీగిపోతే నీ జీవితం అంతా నేను రాస్తున్నాడంట. హలో, 8 ఈజీయే తీయాలండి. 8 ఈజే, రాయి ఇసిరేయటం మంచిదే. ఒక అబ్బాయి గట్ట తండ్రికి చెప్పాడట, ఒరబ్బాయి నీ శక్తి కొలత మేకులు తీసుకొని మన డోర్కి కొట్టారా మొత్తం అన్నాడంట. ఇంకేముంది కొట్టడం అసలు ఎంత ఈజీ అండి అని మేకులు తీసుకుని టకా కొట్టేశాడట. డాడీ పూర్తి చేశాను అన్నాడట. వెంటనే డాడీ అన్నాడట, కొట్టిన మేకులని మళ్ళీ పేకరా అన్నాడంట. కొట్టిన మేకులని మళ్ళీ పేకరా అంటే అబ్బాయి అన్నాడట, కొట్టాను కానీ అట్టొస్తే డాడీ లోపలికి వెళ్ళిపోయినాయి మళ్ళీ
కొట్టడం అంటే ఈజీ కానీ పీకటం ఎలాగంటే మరి ఇతరుల మీద రాయి వేయటం కూడా ఈజీయరా, రాయి తీయటం అంతా ఆ చేతులు జోడించి మనం చేస్తాను. రాయి వేయబాకండి. ఏం చేయాలి? యేసుప్రభు చెప్పింది అక్కడే, రాయి వేయండి అలా, వేసిన రాయి తీయండి, నేను లేపుతా లాజర్ని. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని నామాన్ని. రాయి వేయబాకండి ప్రియులారు, బరువు పెట్టబాకండి. ఎవరి మీద? హలో, ఎవరి మీద? బరువు పెట్టబాకండి పోషించే వాళ్ళ మీద. బరువు పెట్టబాకండి దేవుని సేవకుల మీద. బరువు పెట్టబాకండి. కష్టపడి 6 కాలం కష్టపడుతున్నాడు నీ యజమాని, ఇంకా బరువు పెట్టబాకండి. ఆయన సాయంత్రం దాకా కష్టపడి ఏ 500 1000 రూపాయలు తీస్తే రాగాల గంటలో, నేను ఎవరిని అంటలేదమ్మా, మీకు వందనాలు, ఆ 1000 రూపాయలు తీసుకెళ్ళిపోయి 3000 రూపాయల జాకెట్ కుట్టించుకుంటున్నావు తల్లి. ఆయన అంటున్నాడు, నేను ఆడబడేది బాధ, నాకు వస్తుంది 1000 రూపాయలు అయితే. యేసుప్రభు అదే అంటున్నాడు, రాయి వేయబాకండి సులభం, రాయి తీయండి అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. బరువు పెట్టబాకండి, బరువు తీయండి దేవుని సేవకుల మీద. హల్లెలూయా. బరువు పెట్టబాకండి పరిచర్య మీద, బరువు తీయండి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పైన నాయకులుగా ఉన్నవాడు ఆయన ఏడుస్తూ సేవ చేస్తే మీకు మంచిది కాదు. బరువు పెట్టవద్దు, బరువు తీసే రాయి, బరువు తీయుదువుగాక. ఒక్కొక్క తండ్రి అంటాడండి, నా కూతురండి వయసుకు వచ్చిందండి, నా గుండెల మీద కుంపట్లాగుందయ్యా, ప్రార్థన చేయవా? నా గుండెల మీద కుంపట్లాగా, అంటే గుండెల మీద బరువుగా ఉంది, ఈ కుంపటి పెళ్లి చేసి పంపిస్తప్పుడు బరువు దిగిద్దయ్యా, బరువు దిగిద్దయ్యా. యేసుప్రభు వారు చెప్తున్న మాట అది, లాజర్ని నేను తీస్తాను కానీ ముందు ఏం తీయండి అక్కడ? బరువు తీయ. అక్కడ ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రా, ముందు భారం తీసేసుకో, నేనేమిస్తాను తెలుసా? విశ్రాంతి ఇస్తా. నువ్వు రాయి తీస్తేనే లాజర్ని దేవుడు బయటికి పిలవటకు సమర్థుడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఏ తీయలేడా అని అంటే, నేను అందుకే ప్రాముఖ్యంగా చెప్పాను, యజమానుడు 3 పరీక్ష పెడితే 3లో ఒక్కడే యథార్థంగా మాట విన్నాడు. ఇక్కడ ఇవ్వటం కాదు ముఖ్యం, ఇక్కడ మాట వినటం ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. భారమైన ఆయన చెప్పాడు కనుక రాయి తీయమని, రాయి తీసి తీరాలి. ఆమె బిగ్గరగా. భారమైన కర్ర చాపమన్నాడు కాబట్టి కర్ర చాపి తీరాలి. దేవునికి స్తోత్రం చెప్పడం బిగ్గరగా. అంతేకాదు జీవితంలో ఆ చిన్నవాడు చిన్న రొట్టెలు 5 రొట్టెలే కానీ ఇమ్మన్నాడు కనుక ఇచ్చి తీరటమే ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం చెప్పడం బిగ్గరగా. దేవుడు ఊరకనే పంపించలేదు ప్రియులారా, ఎర్ర సముద్రంలో నడిపించాడు. మొదటి వాళ్ళని 5000 మంది తృప్తిగా 12 గంపలు మిగిలించి పంపించాడు. 3వదిగా రాయి తీస్తేనే అప్పుడు వచ్చాడండి లాజరు, బయటికి రా అనగానే బయటకు వచ్చాడు. ఇక్కడ ఇంకో పని చెప్పాలి నేను, బయటకు వచ్చిన లాజర్ని ఇంకో పని కూడా చెప్పాడు. ఏంటో తెలుసా? అతను కట్లు ఇప్పండి అన్నాడు ఇంకోళ్ళతో. ఏమండి, బయటికి పిలిచిన ఆయన, లాజరో బయటకు వచ్చావు కనుక కట్లో విడిపోండి అంటే విడిపోవా అండి? విడిపోతాయి. కానీ రాయి తీయమని ఒకళ్ళకి చెప్పాడు, కట్లు ఇప్పండి అని ఒకళ్ళకి చెప్పాడు. ఈ రాత్రి ఆయన చెప్పినది చేయుదుముగాక. 4 విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, ముగింపులోకి వచ్చిన జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆయన చెప్పునది చేయుడి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో ఎవరికి ఏం చెప్తే ఏం చేశారు? రాజుల మొదటి గ్రంథంలోకి వస్తారండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, మనందరికీ పరిచయమే బైబిల్ తెలిసిన వాళ్ళకి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 17:13, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట వేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డలకును అప్పములు వేసుకొనుము. చప్పట్లు కొట్టండి బిగ్గరగా, చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఈ భాగం కూడా వాక్య పరిచయం అని అందరికీ తెలిసిందేనండి. ఏలియా ఒకరోజు సారేపతి అనే ఊరికి వెళ్ళాడండి. గవిల దగ్గర నిలబడ్డాడు. విధవరాలు వచ్చింది. ఆవిడ పేరు బైబిల్లో రాయబడలేదు కానీ సారేపతి విధవరాలు. ఒకే ఒక బిడ్డ ఉన్నాడు. చాలా కఠినమైన కరువులో ఉందండి. చాలా కఠినమైన కరువులో ఉండి పొలాలు ఎరుకోవడానికి వచ్చింది. ఆమెను చూసి ఎలి అన్నాడమ్మా, అమ్మమ్మ హెట్రా అంటే, ఏంటయ్యానంటే, నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా తాగడానికి అన్నాడు. మంచినీళ్ళే కదని తీసుకురావడానికి వెళ్ళబోతుంటే మళ్ళీ వెనక పిలిచాడు. మంచినీళ్ళే కాదు, నాకు ఆకలి అవుతుంది, కొంచెం రొట్టె అప్పం వేసుకొని తీసుకురా అంటే అప్పుడు నోరు తెరిచింది ఆవిడ. అయ్యా మంచినీళ్ళు అయితే తీసుకురాగలను కానీ నువ్వేమో రొట్టె అంటున్నావు, అప్పం అంటున్నావు. నా పరిస్థితి ఏంటో తెలుసా? ఈ ఒక్క పూటకే
సాయంత్రం కూడా కాదు, మళ్ళీ ఒక్క పూటకే నాకు కొడుకున్నాడయ్యా, వాడికి నాకు సరిపడినంతే పిండి ఉంది, కొంచెం నూనె ఉంది కనుక ఈ పూట అప్పం చేసుకొని ఇక తిని చచ్చిపోవటమే, సాయంత్రానికి అంత దరిద్రపు కరువులో ఉన్నాం, రాత్రికి లేదు ఇక ఆహారం, చచ్చిపోవటమే ఇక అని అంటే, అంత విన్నా కూడా ఏలియా ఏమంటున్నాడు తెలుసా, అయినా సరే ముందు వాటిలో ముందు నాకు అప్పం వేసి బొట్టురా అని అంటున్నాడు ఈయన. నువ్వు నేనైతే ఏమంటాను తెలుసా, ఏదో అన్నారమ్మా చెప్పండి, వినపడలేదు, ఏమనలేదా? అదిగో చెప్పావా ముందే, అయ్యి బాబో లేదంటదంటండి. మన పరిస్థితికి అంతేగా ఇక. నేను ఏమన్నా కించపరచు, నా సొంత అక్కళ్ళు చెల్లెళ్ళు మీకు వందనాలమ్మా, ధైర్యంగా చెప్పేవి తల్లి, దేవుడు నేను దీవించును గాక. మనం యథార్థంగా చెప్పేది అదే, ఏమయ్యా నాకే లేక నేను ఈ పూటకి నేను మా అబ్బాయి చచ్చిపోతా అని చెప్తే మళ్ళీ దాంట్లో దీనికి ఒకటి సామెత చెప్పాలి, అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కున్నట్టుగా మేమే సాయంత్రం చచ్చిపోతామంటే నువ్వేం పాస్టర్ గారు అయ్యా, దాంట్లోనే నాకు తీసుకురా పట్టండి, నీ దేవుడు నీకీడా, నీ దేవుడు నీకీడా, నేను ఈయను అని నువ్వు నేనైతే చక్కగా ఒప్పేసుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, నన్ను మాట్లాడినివ్వండి, అందుకే మనం ఎట్టున్నామేమో. హలో, కానీ ఆమెమందో తెలుసా, అబ్బో అడిగింది ఈయన మామూలు సేవకుడు కాదు కనుక నోరు తెరవకూడదు, ఇప్పటికే నోరు తెరిచి తప్పు చేశానని తల వంచుకొని సరేనయ్యా అని సేవకుడికి ఉన్న దాంట్లోనే ఆ కొంచెం పిండి, ఆ పట్టెడు పిండి, ఆ కొంచెం నూనె తీసి ముద్ద కలుపుతా టైండర్కి అలా తీస్తా ఉందట. అద్భుతం ఏం జరిగిందో తెలుసా, పిండి తరగట్లా, నూనె ఆగట్లా, చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఇంకా ఇవ్వటానికి తీర్మానం చేసుకుంది అంతే. ఇక తరగని పిండి, తరగని నూనె, కుటుంబం అంతా ఆయుష్ సమృద్ధి విధవరాలకి దేవుడు ఇచ్చాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింప. దేవుని సేవకుడు అడిగితే లేదనబాకు తల్లి. ఆమేన్. సారేపతి విధవరాలు కష్టమే. సాయంత్రం నేను అంటాను, నన్ను మాట్లాడివ్వండి, అంత దరిద్రపు స్థితిలో మనం ఎవరు ఉన్నామండి? ఎవరూ లేవండి. సాయంత్రానికి చచ్చిపోయే స్థితిలో ఎవరు లేంగా. యథార్థతో ఒప్పుకుందయ్యా, రాత్రికే చచ్చిపోతాం, ఈ ఒక్క పూటగా ఉంది నాకు కుమారుడికి, రాత్రికి చచ్చిపోవటమే. అలాంటి పరిస్థితి దేవుడు మనకి ఎవ్వరికి ఇవ్వకుండును గాక. అలాంటి ఆవిడ ఏం చేసిందో తెలుసా, సేవకుడు చెప్పాడు కనుక, అమ్మో ఎందుకు చెప్పాడో, ఎంత చెప్పినా నా సంగతి తెలియదా ఆయనకి, అయినా చేసుకొని తీసుకురమ్మన్నాడు, ఇక నోరు తెరవకూడదు. ఆయన కోసం ఆ కొంచెం తిట్ట కలుపుతా ఉందట. కానీ దేవుడు అప్పుడే అద్భుతం చేశాడు. ఇక తరగల ఆగల సమృద్ధికరమైన ఆహారాన్ని ఇచ్చాడండి. ఈ రాత్రి నా చేతులు జోడించి చెప్తాను, ఆయన చెప్పున్నది మీరు చేయండి. ఏలియా చెప్పిన మాట సారెపతు విధవరాలు చేసింది, అంతే నిండారులుగా ఆశీర్వదించబడింది. ప్రియులను, దేవుని సేవకుడి దగ్గరికి నోరు తెరిచి ఉన్నది వాస్తవం ఒప్పుకుంది, కానీ పొరపాటు గ్రహించింది. అయినా నాకు తీసుకురమ్మన్నాడు, నేను ఎంత పొరపాటు చేశాను, తీసుకొచ్చే లోపే సమృద్ధి వచ్చేసిందండి. నన్ను మాట్లాడినివ్వండి. మనిషి అన్నవాడంట ముగ్గురు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదంట. హలో, ఎవరి దగ్గరికి అండి అమ్మా అనండి, ఎవరి దగ్గరికి? ముగ్గురు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనిషి అన్నవాడు అసలు ఖాళీ చేతులతో వెళ్ళకూడదట. ఆ ముగ్గురులో మొట్టమొదట ఎవరంటే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా, వాళ్ళకి తెలియదు. రాగానే తాత ఏం తెచ్చావు నాకు అంటాడు. ఏం తేలేదన్నావా, తేలేడు ఎందుకు వచ్చావు అంటాడు. పరువు పోయే మర్యాద పోయే నీకు. వాళ్ళకి తెలియదు కదా పాపం. పిల్లలకి ఏం అలవాటు, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చాక్లెట్ ఇస్తారేమో, ఏం తెస్తారో అలవాటు. వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం తెచ్చావు తాత, ఏం తెచ్చావు అత్త, అది ఇది అని అంటారు. కనుక చిన్నపిల్లలు ఉన్న ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. రెండవదిగా ఎవరి దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు తెలుసా, గర్భిణీ స్త్రీల దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదండి. ఎందుకంటే వాళ్ళే ఒక ప్రాణం మళ్ళీ ఇంకో ప్రాణాన్ని మోస్తున్నారు కనుక వాళ్ళకి మామూలు ఆకలి కంటే అధిక ఆకలి ఎక్కువైంది కనుక గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అందుకే నెలలు నిండిన తర్వాత ఆటోల మీద క్యాన్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళే వండి పెట్టగలక చేస్తారు. వాళ్ళదొక బాధ, మీదొక బాధ తల్లి. వాళ్ళు అనుకుంటారు, చూసావా నేను వాళ్ళకి తీసుకెళ్తే కనీసం ఒక లడ్డు మొక్క కూడా తీసుకురాలేదు, దుంపదేగా అనుకుంటుంది ఆవిడ. వాళ్ళు అనుకుంటారు, ఓరి బాబు వీళ్ళకాడ వండి పెట్టేది మేము అంటారు వీళ్ళు. కానీ అసలు దాని వెనక ప్రయాసం ఏంటో తెలుసా, తెచ్చేవాళ్ళు ఓర్చుకుంటారు, వండి పెట్టేవాళ్ళు ఓర్చుకుంటారు. ఎందుకో తెలుసా, గర్భిణీతో స్త్రీతో నా చెల్లి కోసం ప్రియులారు కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని మాయపడతాం. ఎందుకో తెలుసా, ఆ అమ్మాయికి ఆశ అండి. ఎవరికండి? ఆ అమ్మాయికి
ఆశ. ఎందుకంటే తను బలపడబడి లోపల ఉన్న ఇంకో ప్రాణం కూడా తినాలి కనుక ఆ గర్భవతులుగా ఉన్న వారికి ఆశ కనుక. రెండవది, గర్భిణీ స్త్రీల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇక మూడవదిగా ఎవరి దగ్గరికి ఒట్టి చేతులతో రాకూడదు తెలుసా? దేవుని దగ్గరికి అండి. ఆ చిన్న పిల్లల్ని ఇచ్చింది దేవుడే నీకు, ఆ గర్భఫలాన్ని ఇచ్చింది దేవుడే నీకు, కష్టపడదగిన వయసు ఇచ్చింది దేవుడే నీకు, ఆయన అన్నీ ఇచ్చింది దేవుడని. ఏది కోరుకోడండి. ఆయన చేతుల దగ్గరికి, ఆయన దగ్గరికి కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రియులరా. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదో నీకు కలిగిందే, ఆయన ఏం కోరుకోవట్లేదు. నా దగ్గర ఏమీ లేదంటావా? అసలు నిన్ను నువ్వే ఆయనకు సమర్పించుకుందువు గాక. ఇక్కడ ధనం కాదు ముఖ్యం, నేను అన్నీ చెప్తున్నా. నీ దగ్గర ఉన్నది ఇచ్చేయి. చాలామంది అంటారండి, నన్ను మాట్లాడినేవ్వండి, బల్లారాధన తీసుకునేటప్పుడు కానుకలు వేయకూడదండి అని అంటారండి. కానీ నేను అంటాను, బైబిల్లో మొట్టమొదటిగా బల్లారాధన ఇచ్చిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? బైబిల్లో మొట్టమొదటిగా బల్లారాధన ఇచ్చిన పాస్టర్ గారి పేరు మెల్కీసెదెకు. ఆదికాండంలో ఉంటుంది. బైబిల్లో మొట్టమొదటిగా బల్ల తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం. క్లియర్గా రాయబడి ఉంటుంది. మెల్కీసెదెకు బల్ల ఇచ్చాడట, రొట్టె ద్రాక్షరసం అబ్రహాంకి ఇస్తే, అబ్రహాము రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెంటనే 10వ భాగం ఆయనకి ఇచ్చాను. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరదు. బైబిల్ చదువుకోండి దయచేసి. నేను ఇక్కడ ధనం గురించి చెప్పట్లేదు ప్రియులరా, అపార్థం చేసుకోవద్దు. వాక్య క్రమాన్ని చెప్తున్నాను. ఆయన మీతో చెప్పునది చేయుడి. బైబిల్లో మొట్టమొదటిగా బల్ల ఇచ్చిన వ్యక్తి మెల్కీసెదెకు. మొట్టమొదటిగా బల్ల తీసుకున్న ద్రాక్షరసం తీసుకున్న వ్యక్తి అబ్రహాము. మొట్టమొదటిగా దశంభాగం ఇచ్చింది అబ్రహామే. మొట్టమొదటిగా దశంభాగం ఇచ్చిన సందర్భం కూడా బల్ల ద్రాక్షరసం తీసుకున్నప్పుడే. ఆయన మీతో చెప్పునది చేయుడి. చేశాడు కాబట్టి అబ్రహాము కోటీశ్వరుడిగా ఆశీర్వదించబడ్డాడు అండి. కొట్టాలి చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇప్పటివరకు ఎన్ని విషయాలు అయినాయండి? 4 విషయాలు. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందాం. 4 విషయాలు ఒకసారి చెప్తారా? నెంబర్ 1 మోషే కర్ర చాపి, చెయ్యి చాపితేనే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. రెండవదిగా చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తేనే 12 గంపలు మిగిలాయి ప్రియులారా. మూడవదిగా ఏం జరిగిందండి? రాయి తీస్తేనే యేసయ్య ఎవరిని బయటికి పిలిచాడు? లాజర్ని. 4వదిగా ఏం జరిగిందండి? సారెపత్తు విధవరాలు ఆ పట్టుడు పిండిలోని కొంచెం నూనెలోని సేవకుడికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తేనే ఆవిడ ఏమైందండి? సమృద్ధిగా దీవించబడింది. 5వది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి ప్రియులారా, ముగించేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు చదువుకుంటూ వెళ్ళిపోదామండి, ముగించేద్దాం. 5వది ఆఖరిది మనం వినేసి సెలవు తీసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5 నుంచి బైబిల్ చెప్తున్న మాట, అమ్మా ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి, యూదుల శుద్ధీకరణ ప్రకారము తుమ్ములు పట్టు 6 రాతి బాణలు. 7వ వచనంలో ఉంటుంది, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఇప్పుడు మరి అంటది పరిచారకులు, అబ్బాయి ఆయన చెప్పింది చేయండిరా, ద్రాక్షరసం అయిపోయిందని చెప్తే అమ్మా నాతో నీకేం పని అన్నాడు. కానీ ఆయన చెప్పింది చేయండి అనగానే పరిచారకులు వెళ్ళిపోయారట. అయ్యా మీ అమ్మగారు చెప్పారు, మీరేం చెప్తారో అది చేయమని చెప్పారు అనగానే అప్పుడు యేసుప్రభు వారు అన్నారట, ఖాళీగా 6 రాతి బాణలు ఉన్నాయి అబ్బాయి, ఆ ముందు ఆ బాణలన్నీ కూడా దేనితో నింపండి? నీళ్ళతో నింపండి. అమ్మ మాటకి ఎంత విలువ ఇచ్చాడండి యేసుప్రభు వారు. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా. ఎందుకు విలువో తెలుసా? ఆవిడ ముందే చెప్పింది, నేను కాదు ఆయన చెప్పునది చేయండి. మా అమ్మగారు చెప్పారు కనుక రండి వచ్చి ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? బాణలను నీళ్లతో నింపండి అనగానే నింపేమయ్యా అనగానే అప్పుడు యేసుప్రభు అన్నారట, ఆ నీళ్ల బాణలే ఆ విందు చేస్తున్న యజమాని దగ్గరికి తీసుకెళ్ళిపోండి అనగానే వాళ్ళకి ఏం అర్థం కాదు. నీళ్ళు తీసుకెళ్ళమన్నాడు ఏంటంటే తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చే లోపుగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడండి. చప్పలు కొడి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. అక్కడ నీళ్లతో నింపకపోతే దేవుడు ద్రాక్షరసం చేయలేడా అండి? చెయ్యగలడు. కానీ అక్కడ మనిషిగా నువ్వు కార్యం చేయాలి. అక్కడ ముందు నువ్వు నీళ్లు పోయాలండి. అనండి, ఏం పోయాలమ్మా? బిగ్గర చెప్పండి, ఏం పోయాలి? మొక్క కొన్నావు, కుండీలో పెట్టావు,
ఎండ పడుతుందిలే సరిపోయింది, వాన పడిద్దులు అనుకుంటున్నావు, లేకపోతే రోజు పోతున్నావా? ఏంటయ్యి, ఎందుకు పోస్తున్నావు? చెప్పరేమ్మా? మొక్క పెరగాల, మొక్క బాగా పెరగాలి అమ్మ, ముందు బతకాలి. చెల్లి భలే మాట చెప్పిందండి. ఎస్, ముందు బతికితేనే తర్వాత పెరగాలి. మరి బతకాలంటే నీళ్లు పోస్తున్నావు, మరి దేవుడు బతికించడా అమ్మ మొక్కని? ఏమ్మా, మరి నువ్వెందుకు పోతున్నావు నీళ్ళు? అసలుగా నీళ్ళు లేక చేస్తుంటే ఏమ్మా చెప్పండి, అక్కడ మీరు మాట్లాడాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, మంచి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మాట్లాడతాడు, పేషెంట్ మాట్లాడతాడు. మెంటల్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం మాట్లాడ్డావు, మెంటల్ వచ్చినోడు అంటా ఉంటాడు. ఈ డాక్టర్ ఏమంటాడు, వీళ్ళతో నేనే మాట్లాడేది, అసలు వీళ్ళతో నేనే మాట్లాడేది. అదే మంచి డాక్టర్, మంచి హాస్పిటల్ అనుకో, ఏమ్మా ఏమైందని అంటాడు, గుండెల్లో నొప్పండి అనగానే మళ్ళీ అంటాడు, ఎప్పటి నుంచి అమ్మ అని అంటాడు, 4 నెలల నుంచి అని. అట్టయితే నీకు చెమటలు పోతానే అంట. ఇక్కడ ఏముండవు తేడా, మెంటల్ హాస్పిటల్ అనండి. కనుక ఇది మెంటల్ హాస్పిటల్ కాదనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మాట్లాడాలి, మీరు మాట్లాడుదురుగాక. ఇప్పుడు చెప్పండి, మొక్క బ్రతకాలి అన్నట్టు నువ్వేం పోస్తున్నావు? మరి ఆ మొక్కను తయారు చేసింది ఎవరు? విత్తనాన్ని తయారు చేసింది ఎవరు? ఆయన బతికించడా? బతికిస్తాడు. కానీ నువ్వు నీళ్లు పోస్తేనే, దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు నీళ్లు పోస్తేనే, దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రాతి బాణల ద్రాక్షారసం అయిపోయిందంటే అవి చేయగలడు, కానీ నువ్వేం పోయాలి? నీళ్లు పోయాలి. ప్రియులారా, సేవ బతకాలంటే బతికిస్తాడు, కానీ నువ్వేం పోయాలి? సేవకులకి నీళ్లు పోయాలి. పరిచర్యకి ఏం పోయాలి? నీళ్లు పోయాలంటే అర్థం ఏంటి? నువ్వే సేవకుడిని బతికించాలి. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునా మన మహింపరు. నువ్వే ఈ పరిచర్యను బతికించాలి. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునా మన మహింపరు. నువ్వే ఈ పరిచర్యని అభివృద్ధిలోకి తీసుకున్నట్టుగా బ్రతికేటట్టుగా నీళ్లు పోయనుగాక. ఆయన మీతో చెప్పునది చేయుడి. చెప్పింది చేయడం ప్రాముఖ్యం ప్రియులారా. నువ్వేం చేస్తానన్నంత తర్వాత సంగతి, ప్రభువా నేను ఈ రాత్రి నుంచి చెప్పింది చేయుదునుగాక, చెప్పింది చేయుదునుగాక. అప్పుడు ఆ ద్రాక్షారసం దాగి అందరూ అన్నారట, ఇదేంట్రా ఫస్ట్ దేవుని జబ్బుది పోసాడు. ఎవరైనా ఫస్ట్లో మంచిది పోస్తారు, తర్వాత మంది పెరిగితే ఏం పలసన అయిద్దంటమ్మా? చూసారు, మీకు కూడా అర్థమైంది, మీరు పోసి ఉంటారు బాగా. కానీ తర్వాత పలసన అయింది. కానీ ఇప్పుడు ముందేం జబ్బుది. కానీ యేసు ప్రభు తయారు చేసిన ద్రాక్షరసం టేస్ట్గా ఉంది కనుక, అబ్బా ఏం రుచిగా ఉంది. నీ జీవితం కూడా రుచిగా ఉండును గాక, మీ కాపరాలు రుచిగా ఉండును గాక, అమ్మ మీ బిడ్డల భవిష్యత్తు రుచిగా ఉండును గాక, మీ బ్రతుకు మీ సమాధానం రుచిగా ఉండును గాక. ఎప్పుడో తెలుసా? నువ్వేం పోయాలి ఇప్పుడు? నీళ్లు పోయిండి పరిచర్యకి, నీళ్లు పోయిండి ఈ పరిచర్యకి. ప్రియులరా, దేవుని పరిచర్య మొక్కలాగా బాగా పెరగాలంటే మీ చేతులతో ఏం పోయిదురుగాక? నీళ్లు పోయిదురుగా. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఊరకనే పోవని బైబిల్ చెప్తుంది ప్రియులరా. ఫైనల్లో ముగిచ్చేస్తాను. ఒక ఆశ్రమంలో అండి ఒక గురువుగారు ఉన్నారట, చాలామంది శిష్యులు ఉన్నారండి. 2 శిష్యులను పిలిచాడట. వారిద్దరికి వెదురు బద్దలతో చేసిన 2 బుట్టలు ఇచ్చాడట, కొంచెం పెద్దయ్య. వాళ్ళిద్దరికి చెప్పాడట, ఒరే అబ్బాయిలు, ఈ బుట్టలు తీసుకెళ్ళి మనకు దగ్గరలో నది ఉంది, ఆ నదిలోకి వెళ్ళి ఈ బుట్టల నిండా నీళ్లు పట్టుకొని ఇక్కడికి తీసుకురండి అన్నాడట. దేంతో చేశారు ఇది? వెదురు బద్దలతో. ఒక శిష్యుడు వెళ్ళిపోయాడట, నదిలో ముంచాడట బుట్ట, నీళ్ళన్నీ ఏమైపోతున్నాయి అనుకున్నాడట. గురువు గారికి వయసు పెరిగిపోయి చేదస్తం అయిపోయింది. అసలు దీంట్లో నీళ్ళు ఎలా నిలబడదు? ఆయన చవటం ఏంది, నేను రావటం ఏంది? అసలుకి ఆయన చవటం ఏంది, నేను రావటం ఏంది? వయసు పెద్దపోయి అసలు చాదస్తం అయిపోయింది. ఇది జరిగే పని కాదని బుట్ట పక్కన పడేసి నిద్రపోతున్నాడట. ఈ 2వ శిష్యుడండి, ముంచాడు, నీళ్ళన్నీ పోతున్నాయి. అయినా అనుకున్నాడు, నీళ్లు పోయినా గురువుగారు ఒకటే మాట చెప్పాడు, సాయంత్రం దాకైనా మీరు ప్రయత్నం చేసి ఏం పుట్టరమ్మన్నాడు. కానీ ఆ 2వ శిష్యుడట ముంచుతున్నాడు, నీళ్లు పోతున్నాయి, ముంచుతున్నాడు, నీళ్లు పోతున్నాడు. సాయంత్రం దాకా 100 సార్లు ముంచాడు, 100 సార్లు పైకి లేపాడండి. 100 సార్లు ముంచాడు, 100 సార్లు పైకి లేపాడు. చేయమన్నాడు గురువుగారు, అంతే, నేను చేసి తీరాలి. సాయంత్రానికి రమ్మన్నాడు కనుక నేను వెళ్ళకూడదు, ఈలోపు ఆయన చేయమన్నాడు. గురువుగారు చెప్పారు కనుక ఏదో ఉండుంటుంది అనుకొని ముంచుతున్నాడు, లేపుతున్నాడు. సాయంత్రం దాకా ఆ వెదురు బద్దలు పొద్దున్న సాయంత్రం దాకా ఆ తడిలో ఆ పైకి లేపి ముంచటం మూలన వెదురు బద్దలన్నీ నీళ్లు పీల్చుకొని గట్టిగా
వేడిగా అయిపోయి చొక్క నీళ్లు కిందకు జారకుండా తయారైనవి అంటండి. ఇక ఆ బొట్టను అలా ముంచాడట, నీళ్లు నిలబడ్డాయట. ఇక ఈ ఉన్న ఎట్టాగట్ట కింద జారి వెళ్ళిపోయేలోపు గురువుగారు దగ్గరికి వెళ్ళిపోవాలని లోపు సాయంత్రం అయిపోయింది. తీసుకెళ్ళిపోయి గురువుగారండి ఇదిగో నీళ్లు తీసుకొచ్చాను అన్నాడటండి. అస్సలు గురువుగారు ఒంటరైపోయి, మరి ఆ వ్యక్తి ఏంటంటే ఒకసారి ముంచాడండి, నీళ్లు పోతుంది, ఇది జరిగే పని కదా, నిద్రపోతున్నాడండి అన్నాడట. అప్పుడు మిగిలిన శిష్యులను పిలిచి అన్నాడట, నీళ్లు తేవటం ముఖ్యం కాదురా, ఇక్కడ వెదురు బద్దలతో చేసిన బుట్టలో నీళ్లు నిలవని నాకు బాగా తెలుసు. కానీ ఈ శిష్యుడు చెప్పింది చేశాడు, చెప్పిన మాట విన్నాడు. ముంచమన్నా సాయంత్రం దాకా ముంచాడు, లేపాడు. కానీ అతని ధన్యత బాగుంది. అతని రోజు ఏంటో తెలుసా, అవి బాగా బిగుసుకుపోయిన నీళ్లు తీసుకొచ్చాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు 100 సార్లు ఈ బుట్టని ముంచి లేపి నీళ్ళలో నేను ఆశించింది జరిగింది. ఏంటో తెలుసా, ఆ బుట్టలో ఉన్న మురికంతా పోయింది అన్నాడంట. హలో, ఏమ్మా, ఏం పోయింది చెప్పండి, ఏం పోయింది? మురికిపోయింది. ఆయన ఆశించింది అది. ఈ దినాన్ని, ఈ రాత్రి ఆయన చెప్పింది చేస్తూ మన జీవితాల్లో ఉన్న మురికి కూడా పోగొట్టుకుందుముగాక. మన చేతుల్లో ఉన్న మురికంతా పోగొట్టుకుందుముగాక. బిగబట్టిన మన మనస్సులో ఉన్న మురికంతా పోగొట్టుకుందుముగాక. అందుకే మన మూలవాక్యంలో మరి అంటది, ఆయన చెప్పినది చేయుడి. ప్రభువా, ఈ రాత్రి నువ్వు చెప్పింది చేస్తాను. తండ్రి చెప్పింది యేసయ్య చేశాడండి. దేవునికి స్తోత్రం. తండ్రి ఒకటే మాట అన్నాడు, నా పోలిక చొప్పున చేసుకుని ఈ ప్రజలందరి పాప శాప దోషముల నిమిత్తం నువ్వే నలగొట్టబడాలి, చెయ్యి అని అంటే, బలులు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టమని 33.5 యవ్వన వయసులో తండ్రి ఏదైతే చెప్పాడో, పరమ తండ్రి ఏదైతే చెప్పాడో ఆ మాట చొప్పున ఆయన చేశాడండి. కొరడా దెబ్బలు భరించాడు ఆయన. ముఖమంతా వాచిపోయేటట్టు ఆ యొక్క నాగడి జీలలాగా పిడిగుద్దులు, ఆ యొక్క కొరడా దెబ్బలు, చివరికి మరణంలోకి వెళ్ళిపోయి చెప్పింది చేసి 6వ మాట అన్నాడు, సమాప్తం అయిపోయిందయ్యా, సమాప్తం అయిపోయింది. నువ్వు చెప్పింది ఎక్కడ నేను పొల్లైన సున్నంత అన్నీ చేసా, ఇబ్బంది వచ్చింది. గెత్సెమనే తోటలో నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తీసేయి, కానీ కాదు నువ్వు చేయమన్నావు, చేసి తీరతానయ్యా. ఆయన చెప్పింది చేశాడు, ముగించాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడండి. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇలా నా కుమారుడు చేస్తాడనే మరి అంత ముందుగానే ఆయన చెప్పున్నది చేయుడి. పైకి లేచి నిలబడదాం. ప్రభువా, నువ్వు చెప్పింది నేను చేస్తాను ఈ రాత్రి నాయన.